నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు. అదేవిధంగా పవర్ ప్లాంట్ను మీరు లొకేషన్ ఏర్పాటు చేసేటప్పుడు నది వరదలు ఎట్లా ఉంటాయి, ఏ స్థాయిలో ఉంటాయి అనే జాగ్రత్తలు కూడా మనం ఆలోచించకపోవటం. రేపు నిజంగానే పోలవరం పూర్తయితే నది మట్టం అనేది రిజర్వాయరు నీళ్లు చేరి మట్టం పెరిగితే అసలు యాదాద్రి మనకు ఆ భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది మనం కాపాడుకోగలమా అనేది కూడా అనుమానాస్పదమే. పోయిన సంవత్సరం వచ్చిన వరదలకే ఆ కరెంటు ఉత్పత్తిని నిలిపేయాల్సిన అవసరం ఏర్పడ్డది. మరి రేపు భవిష్యత్ ఏమవుతుంది అనేది కూడా సందేహాస్పదమే. ఇదే విషయము యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఇవాళ ఏమంటున్నారంటే మేము బొగ్గు సరఫరా చేయటానికి మేము ఇది దక్షిణాదిన పెట్టాలని మేము ప్రయత్నం చేసినాం. ఇది బొగ్గు సరఫరా అనేది విషయం కాదు, ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మనకు ముఖ్యం కాదని చెప్తున్న మాట అది సమంజసం కాదు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆ జాగ్రత్తలు పాటించడం అనేది చాలా చాలా అవసరము. ఇది ప్రజల సొమ్ము. ఆ జాగ్రత్తలు పాటించి మనం ఖర్చు చేయటం అనేది చాలా అవసరం. అట్లాంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవటం ఇవాళ ఈ వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు. ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం. చాలా కీలకమైందంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది, చాలా అజాగ్రత్త అన్న కూడా చాలా చిన్న పదమే అవుతుంది. పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించిందనేది 100% వాస్తవం. కాంట్రాక్టర్లకు లాభం జరిగింది, కానీ ప్రజలకు మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్లింది. అక్కరకు రాని టెక్నాలజీని తెలంగాణకు తెచ్చి రుద్ది తెలంగాణ ప్రజలనెత్తిన ఆ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ఏమాత్రమూ సమర్థనీయం కాదు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించవలసిన అవసరం లేదని తెలిసి అట్లాంటి టెక్నాలజీని తెచ్చి అదే సమయంలో అక్కడ కట్టినటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏమో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కడతాము, దీన్ని ఉపయోగించుకోము. చట్ట ప్రకారం ఒక 4000 మెగావాట్లు కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ 4000 మెగావాట్ల పవర్ను కూడా మనం ఉపయోగించుకోగలిగితే వాస్తవానికి తెలంగాణకు మరింత లాభం జరిగేది. తెలంగాణ ప్రజలకు ఉండేటువంటి సొమ్మును మనం ఇతర అవసరాలకు ఖర్చు పెట్టుకోవటానికి కూడా అవసరం ఉండేది. ఆ విషయం మీద కూడా ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నం ఏది సీరియస్గా చేయలేదు. వెరసి మొత్తం మీద మేము అనుకునేది ఏంటంటే ప్రభుత్వం చట్టాన్ని రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా అధికారాన్ని నిర్వహించింది. దీన్ని మేము తప్పుపడుతున్నాం. అందుకనే అవసరమైతే ఇట్లాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకైనా వెనుకాడవలసినటువంటి అవసరం లేదని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం. తప్పు చేసినప్పుడు నిధులు దుర్వినియోగమైనప్పుడు తప్పనిసరిగా అది నేరమవుతుంది. ఆ నేరానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మేము కూడా ప్రభుత్వానికి కమిషన్ వారిని కోరింది ఏంటంటే ఇన్ని తప్పులు జరిగినప్పుడు ఈ తప్పులకు సరి చేసుకోవటానికి మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఒక సూచన చేయవలసిందిగా మేము కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వారిని కూడా మేము కోరటం జరిగింది. సార్, తెలంగాణ ఉద్యమంలో మీరు కేవలం నీళ్లు నిధులు నియామకాలు ఆ ప్రాతిపదికన కొట్లాడి మీరు అప్పట్లో మీకు విద్యుత్ రంగం ఇంత సంక్షోభంలోకి నెట్టుకుపోతుంది తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఊహించలేకపోయిందా? ఎందుకంటే మీరు అప్పుడే చెప్తా ఉండే మన బొగ్గు కరెంటు అంతా దోచుకొని పోతున్నారు, మీరు దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఆ విజన్ లేకపోయింది. అంటే అప్పటికి ప్రభుత్వానికి మేము సూచన చేసింది ఏంటంటే మనం కొత్త థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి కేంద్రమే ఏర్పాటు చేయనున్నది 4000 మెగావాట్లు అదనంగా. అది కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను కొత్త థర్మల్ పవర్ స్టేషన్స్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మనం ఉత్పత్తి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈలోగా జాతీయ స్థాయిలో కావలసినంత ఉత్పత్తి కరెంటు ఉంది. దాన్ని మనం తక్కువ ధరకే అమ్ముతున్నాయి అన్ని కంపెనీలు. ఆ తక్కువ ధరకు దొరికే కరెంటు కూడా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజుల్లో మేము చేసినటువంటి సూచన. ఈ 3 సూచనలు ప్రధానంగా, ఒకటి కేంద్రం నుంచి వచ్చే కరెంటును మనం వాడుకోవటం చట్ట ప్రకారంగా, రెండవది
మనం ఉత్పత్తిని పెంచుకోవటానికి చర్యలు తీసుకోవటం. ఆ చర్యలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి. సాంప్రదాయక ఏతరమైనటువంటి మనకు ఇంధన ఉత్పత్తికి కూడా సోలార్ ఎనర్జీ ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలని. మూడవది ఏంటంటే జాతీయ స్థాయిలో మిగులుంది, మనకు లేదు. ఆ జాతీయ స్థాయిలో ఉన్న మిగుల్ని మనం తక్కువ ధరకే కొనుక్కొని మన అవసరాలను మనం తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు అనే 3 సూచనలు ఆ రోజుల్లో చేయటం జరిగింది.